డిస్టర్బ్ చేయొద్దు. వాడి ఆర్థిక నేరాలు చట్టం ఈ పుస్తకంలో ఉన్నది. ఈ చట్టాన్ని తయారు చేసినటువంటి ముగ్గుల్లో కామ్రేడ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. సభ్యులు, సందర్శనకు వచ్చిన ప్రియమైన సోదరి సోదరుల, చంద్రముఖాచే బ్రహ్మయ్య హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బ్రహ్మయ్య కుటుంబ సభ్యులు, సామ్రాజ్యం, ఝాన్సీ, మణిలతో, ముఖ్యంగా సామ్రాజ్యం తండ్రి ఇక్కడికి రాలేకపోయినా 86 సంవత్సరాల వయసు మోజెస్ గారికి, ముఖ్యంగా ఎవరితోనైతే సహచర్యం చేసి చివరి కాలంలో కలిసిమెలిసి ఉన్నారో, బ్రహ్మయ్యని కోల్పోయినటువంటి దుఃఖంతో ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. బ్రహ్మయ్య ప్రశ్నించిన కారణంగానే మరణించాడా, హత్య చేశాడా, ప్రశ్నకే బలయ్యాడా? ఇక్కడ చాలామంది మాట్లాడేటప్పుడు ప్రశ్నిస్తాడని, ప్రశ్నకి బలయ్యాడు అనే మాట వచ్చింది. నేను అది నిజం కాదనుకుంటున్నా. ఆయన సంజాయిషి స్థానంలోకి వెళ్ళాడు. ప్రశ్నించే స్థానంలో కాకుండా సంజాయిషి ఇచ్చే స్థానంలోకి వెళ్ళాడు. నిజానికి ప్రశ్నించే స్థానంలో ఉండి ఉంటే ఆయన ప్రశ్నకి ప్రతినిధిగా మారి ధైర్యంగా, నిర్భయంగా ముందుకొచ్చుంటే నేరస్తులు చంపడానికి సాహసించేవాళ్ళు కాదేమో. ప్రశ్నించాల్సిన స్థానంలో ఉన్న బ్రహ్మయ్య గుడ్డి నమ్మకంతో సంజాయిషి ఇచ్చే స్థానంలో నిలబడ్డ కారణంగానే హత్యకు గురయ్యాడని నేనైతే అనుకుంటున్నా. ఇక్కడ మాట్లాడేటప్పుడు బ్రహ్మయ్యని హత్య చేయడానికి గల కారణాల్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి సత్యం, ఒకటి అసత్యం, ఒకటి పాక్షిక సత్యం. అసత్యం ఏంటంటే ఆర్థిక కారణాలతో చంపాడనేది అసత్యం. అదేవిధంగా గుడ్డి నమ్మకంతో వెళ్ళి చనిపోయాడు, చంపబడ్డాడు అనేది పాక్షిక సత్యం. ఈ 2 బాగా ప్రచారం అవుతున్నాయి. చంపడానికి కారణం ఆర్థిక కారణాలు అనేది ఎక్కువ ప్రచారం అవుతుంది. గుడ్డి నమ్మకంతో వెళ్ళి బలయ్యాడు అనేది దాని తర్వాత సెకండరీగా ప్రచారం అవుతుంది. అసలు ప్రచారంగానే మరొక సత్యం ఉంది. ఎరుక ఆయన చంపింది. ఎరుక 100 నేరాలు చేసిన తప్పులకి చంద్రముఖ ఏదైతే తప్పులు చేసిందో అవన్నీ బ్రహ్మయ్యకి తెలుసు. ఎరుక, ఆ ఎరుక వల్లనే భయపడి చంపేశారని నేనైతే అనుకుంటున్నా. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను అలా భావించడానికి కారణం, అందులో మేము 23 సంవత్సరాలు ఒకే కమిటీలో పనిచేశాము. ఆయనతో ఒకే కమిటీలో చేరకముందు 11 సంవత్సరాలు ఆయన నేను ఎరుగుతున్నాను. ఆయన మేము విడిపోయిన తర్వాత మరొక 11 సంవత్సరాలు గడిచింది. అవతల 11 కమిటీల్లో కలిసి లేకుండా ఉన్నది 11 ఏళ్ళు. ఒకే కమిటీలో, పార్టీ రాష్ట్ర కమిటీలో కలిసి పనిచేసింది 23 సంవత్సరాలు. పార్టీ నుంచి విడిపోయిన తర్వాత మరొక 11 సంవత్సరాలు గడిచింది. మొత్తం 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలు చంద్రబాబు గురించి నాకు ఎరుకైన దాని ప్రకారం ఆయన నేరాల్లో ఎరిగినందున ఎరుకకి బ్రహ్మయ్య బలయ్యాడు. అది వాస్తవ కారణమని నేను అభిప్రాయపడుతున్నా. అనేదో ఆర్థిక నేరాలు చేసి, ఆర్థిక తప్పిదాలు చేసి వాటి వలన అనేది బయటికి ఏదైతే ప్రచారం అవుతుందో అది నేను నమ్మడం లేదు. అది ఒకటి. ఇవాళ 40-50 సంవత్సరాల బట్టి ఆయన పొరపాట్లు చేస్తున్నా ఆయన్ని అంతర్గతంగా నిర్మాణాల్లో విచారించి నిర్ధారణ చేసిన నేరాలున్నా ఇంత బహాటంగా, ఇంత బట్టబయలు కావడం అనేది ఇది మొదటిసారి. నిజానికి బ్రహ్మయ్య భౌతికంగా సమాధి అయ్యాడు, కానీ 60 ఏళ్ల రాజకీయ చరిత్ర రాజకీయంగా సమాధి అయింది చంద్రంకి. ఈ సమాధి కంటే ఆ సమాధి 1000 రెట్లు పెద్దది. అయితే ఇందులో మేము సమాధానం చెప్పాల్సిన స్థానంలో, సంజాయిషి ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నమాట నిజమే. మేమంటే అది విప్లవ పార్టీలు కావచ్చు, ముఖ్యంగా మా నిర్మాణాలు, మొత్తం కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంజాయిషి ఎంతో కొంత ఇవ్వాల్సి వచ్చినా
ముఖ్యంగా మేము 11 ఏళ్ల క్రితం వరకు కలిసి పనిచేసి ఉన్నాం కనుక నైతిక బాధ్యత ఉంటుంది కనుక ఇవాళ దళిత ఉద్యమం వాస్తవానికి చంద్రం నేరస్తుడని వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల్లో వెల్లడి చేయగలిగింది. మేము చేయలేకపోయాం. ఇవాళ అంత్యక్రియల రోజు కూడా మేము చంద్రన్న పేరు పెట్టకుండా, చంద్రన్న పార్టీ గురించి పేరు పెట్టకుండా హత్యా రాజకీయాలను మాత్రమే ఖండించే వైఖరి చేపట్టాం నిజానికి. కానీ ఆ రోజే దళిత సంస్థలు చంద్రన్న పేరు పెట్టి నువ్వే నేరస్తుడివి, నువ్వే హంతకుడివి, అంతగా ఒక నేతవు అని ధైర్యంగా చెప్పగలిగారు. అది శ్రీరాముడు కావచ్చు, మరొకరు కావచ్చు. ఓ రకంగా ఎక్కడ మేము చేయలేని పనిని దళిత ఉద్యమం చేసిందని నేను వినయంగా మా ఉద్యమం తరఫున, మా పార్టీ తరఫున నేను అంగీకరిస్తున్నాను. వాస్తవానికి హత్యా రాజకీయాలకి కమ్యూనిస్టు డిక్షనరీలో స్థానం లేదు. ఆర్థిక, రాజకీయ, నిర్మాణ, ఉద్యమ, నైతిక అనే 5 అంశాల మీద ఏ విభేదాలు వచ్చినా హత్యలు చేయడం విధానం కాదు. మళ్ళీ తెలియజేస్తున్నా, రాజకీయ విభేదాల వల్ల కానీ, నిర్మాణ విభేదాల వల్ల కానీ, ఆర్థిక కారణాల వల్ల కానీ, నైతిక నేరాల రీత్యా కానీ, ఉద్యమపరమైన విషయాల్లో వాటి వల్ల హత్యలకి కమ్యూనిస్టు డిక్షనరీలో, నిఘంటువులో స్థానం లేదు. జడల నాగరాజు, నయూం లాంటి ముఠాలు ప్రత్యేకంగా ఉద్యమాన్ని నిర్మూలించడానికి, ఉద్యమ కార్యకర్తల్ని అంతం చేయడానికి భౌతికంగా పూనుకున్న సందర్భాల్లో తప్ప ఈ 5 అంశాల్లో ఎక్కడా కూడా హత్యలు చేయడానికి వాస్తవ కమ్యూనిస్టు ఉద్యమంలో చోటు లేదు. కానీ ఇక్కడ జరిగింది. మేము హత్యలని ఎంచుకోవడానికి రీజన్ ఈ 5 కూడా కాదు, ఈ 5 వల్ల చేశారన్నా కూడా అనుకోవచ్చు. కానీ పార్టీయేతర, ప్రజల వ్యతిరేక, నిర్మాణ వ్యతిరేక కమిటీల కళ్ళు కప్పి చేసిన నేరాల క్రమంలో మాత్రమే హత్యలు ఇక్కడ జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. ఉద్యమ, ఆర్థిక, రాజకీయ కారణాలు కూడా ప్రధానం కాదు. ఆర్థిక కారణాలు మాత్రం ఉన్నాయి. రాజకీయ, నిర్మాణ, నైతిక, ఉద్యమ కారణాలు కాదు. ఆ 5లో ఒక ఆర్థిక కారణాలు ప్రధానం. అంతకంటే మించి పార్టీయేతర, పార్టీని కళ్ళు కప్పి చేసినటువంటి నేరాల సందర్భంగా జరిగింది. మేము చంద్రన్న నాయకత్వంలో ఉన్న పార్టీలు కూడా అంతక పార్టీగా భావించుతున్నాయి. వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి తూర్పుగోదావరిలో ఉన్నాడు, అక్కడ హత్యలు జరగటం లేదు. వాళ్ళ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాశం జిల్లాలో ఉన్నాడు, హత్యలు జరగటం లేదు. వాళ్ళ పార్టీ శ్రీకాకుళంలో ఉంది, పశ్చిమ గోదావరిలో ఉంది, కర్నూలులో ఉంది, నెల్లూరులో ఉంది, హత్యలు జరగటం లేదు. ఏకైక కేంద్రం గుంటూరు. ఇప్పుడు కాదు, 80% నుంచి హత్యలు వరుసగా కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఆఖరికి వచ్చేవరకు ఆ పార్టీ జిల్లా కమిటీలో కూడా కొందరు మా జిల్లా కమిటీలో చర్చించకుండా జరిగింది. మాకు సంబంధం లేదని చెప్పాల్సి వచ్చిందంటే కేవలం చంద్రం అంతక ముఠాగా మారింది. పల్నాటి శ్రీరాములు మిత్రుడు పల్నాటి శ్రీరాములు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు ఆ పార్టీ అందులో ఉండి ఏం చేస్తుందనే ప్రశ్న లేదు. కానీ హత్యా పార్టీ, హత్యా రాజకీయాల పార్టీగా పార్టీని కూడా చెప్పలేని పరిస్థితి. అందువల్లనే నిటారుగా 60 ఏళ్ళు నిలువెత్తు ఎగిరి సెంట్రల్ కమిటీ నాయకుడికి ఎదిగి సాయుధ పోరాట రాజకీయాలకు ప్రతినిధిగా నేనే నిజమైన సాయుధ పోరాటాలు నడిపిస్తున్నాను, నేనే నిజమైన ప్రతిఘటన పోరాటానికి ప్రతినిధి అని చెప్పి కార్యకర్తల్ని, శ్రేణుల్ని నమ్మించి వంచిన ఒక నాయకుడు చంద్రం ఇవాళ అంతక ముఠాకి నాయకుడిగా అక్కడికి దిగజారిపోయాడు. అదో పాతాళానికి దిగజారిపోయాడు. 12 సంవత్సరాల క్రితమే పార్టీయేతరుడైన సతీష్, ఆయన మేనకోడలు భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మేము పార్టీయేతరులు ఇచ్చిన దానిలో ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడి మీద విచారణ జరపడం గత చరిత్రలో, పార్టీ చరిత్ర ఎప్పుడు లేదు. కానీ పార్టీయేతరుడే ఇచ్చే తనతో భాగస్వామ్యమై నేరాలు చేసిన తన మేనకోడల భర్త ఇచ్చిన రిపోర్ట్కి విశ్వసనీయత ఉందని చెప్పి 2012 మే 12వ తారీఖు నాడు ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారం చేసుకుని అత్యవసర పీసీ సమావేశం, పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరుపుకొని 5గురితో రాష్ట్ర కమిటీ ఎంక్వైరీ కమిటీ వేసింది. దాని కన్వీనర్ నేనే. అది 99 రోజుల విచారణ. నాకు రాయడానికి 16 పెన్నులు అయిపోయాయి. 12 పెన్నుల బంచి తీసుకొస్తే చాలకపోతే మనకు 4 పెన్నులు. ఇంత ప్రాతిపదిక మీద విచారణ చేపట్టి అందులో బ్రహ్మయ్య కూడా
విచారించిన వాళ్ళలో ఒకడు మేము. చేస్తే ఆర్థిక నేరాలన్నీ కూడా బయటపడ్డాయి. బహుశా ఇప్పుడు అది కావచ్చు మన సురేష్ ప్రకటించింది. అయితే 1980 నుంచే ప్రారంభమయ్యాయి, 87లో ప్రారంభమయ్యే ఆర్థిక నేరాలు. అది మాకు 2012లో ఆ విషయం విచారించినప్పుడు మాత్రమే బయటపడింది. అచ్చలు పరంపరగా మారింది గుంటూరు కేంద్రం. కేవలం ఆయన సుబ్బయ్యపాలెంలో పుట్టి నరసరావుపేట దగ్గర విజయవాడకి చేరి పార్టీ జనశక్తి కార్యాలయంలో చేరి విజయవాడలో మొగలరాజపురంలో అతి సాధారణమైన నిరాడంబర పెళ్ళైన తర్వాత నిరాడంబర జీవితం సాగించి 69లో పుల్లారెడ్డి గారి పిలుపు అందుకుని ములుగు అడవుల్లోకి వెళ్ళి తర్వాత గోదావరి జిల్లాలకు వెళ్ళి నిలువెత్తు మనిషిగా ఒక అడవి ఆదివాసీల ప్రతిఘటన పోరాటానికి ప్రతినిధిగా మారిన చంద్రం మాకు ఒకప్పుడు ఆరాచనీయుడు. మేము చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు 79లో పరిచయం అయితే ఆయనకి వ్యతిరేకంగా ఆయన నేరాల మీద విచారణ జరపడానికి ఎంక్వైరీ కమిటీకి నేను కన్వీనర్గా మారాను. ఆయన ముద్దాయిగా మారాడు. నేను విచారించినటువంటి కమిటీకి కన్వీనర్గా మారాను. నేను చిన్న పిల్లవాడిని ఆయన పరిచయం అయినప్పుడు ఆయన నిలువెత్తు సెంట్రల్ కమిటీ సభ్యుడు. అంటే ఆకాశానికి ఎగిన మనుషులు అదే పాతాళానికి ఎలా వెళ్ళారు? కమ్యూనిస్టు ఉద్యమం సమీక్షించుకోవాల్సిన విషయం. ఇది కేవలం చంద్రం మీద పెట్టాల్సింది కూడా కాదు. చంద్రం నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మేమంతా కూడా సమీక్ష చేసుకోవాలి. ఇప్పటి వరకు జరిగిన సమీక్షలు కూడా సరిపోవు. గత సమీక్షలు పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి. హత్యలు అనే అంగడి చెన్నై దగ్గర నుంచి అంగడి చెన్నైని హత్య చేసిన దాంట్లో మా పార్టీ ఆమోదం వేసిన మాట నిజం. అయితే ఏకగ్రీవ తీర్మానం కాదు, మెజారిటీ తీర్మానం మాత్రమే. అది కూడా గుంటూరు జిల్లా కమిటీ ఏకగ్రీవ తీర్మానంతో వచ్చి ఆయన పోలీసులు ఇన్ఫార్మర్లు తప్పించడానికి ప్రయత్నం చేశాడు చెన్నయ్య అని గుంటూరు జిల్లా కమిటీ ఏకగ్రీవ తీర్మానం ఇచ్చింది. అది మెజారిటీ తీర్మానం అయ్యి ఉంటే తిరిగి విచారణకు వస్తుంది. సాధారణంగా జిల్లా కమిటీ మెజారిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు కూడా ఏకగ్రీవ తీర్మానం రాష్ట్ర కమిటీలో జరగలేదు. అయినా ఇవన్నీ కూడా అవాంఛనీయమైన హత్యలే. అది చరిత్రని కూడా సమీక్ష చేసుకోవాల్సిన కాలం ఏర్పడింది. ఇవాళ దళిత సంస్థల నాయకులు చాలా మంది కమ్యూనిస్టు ఉద్యమ పునాదుల్లో నుంచి వచ్చిన వాడే. ఇప్పుడు మాట్లాడిన మిత్రుడు శ్రీరాముతో సహా అనేక మంది. నిజమే, ఇవాళ వాళ్ళ దగ్గర మేము కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఏర్పడింది. కమ్యూనిస్టు ఉద్యమం సమగ్ర సమీక్ష చేసుకోకుండా దీన్ని సరైన బాటలో ప్రయాణం చేసి అట్టడు దళిత వర్గాల విశ్వాసాన్ని పొందకుండా ఈ దేశంలో విప్లవ సాధన సాధ్యం కానే కాదు. ఈనాటికి కమ్యూనిస్టు ఉద్యమాన్ని, ఆ విలువల్ని, ఆదర్శాన్ని పాటిస్తూ నిలబడే వాళ్ళ సంఖ్య ఉంది. సరే, మిత్రులు గుర్తించాలి. ఇప్పుడు గుర్తించలేకపోయినా తర్వాత గుర్తించే విధంగా మేము గుర్తింపు చేయాల్సిన బాధ్యత అది మా మీదనే ఉంది. ఎందుకంటే ఇవాళ అనేక ప్రతిస్పందనలో సత్యాలు ఉన్నాయి, పాక్షిక సత్యాలు ఉన్నాయి, అసత్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అది అనుకోకుండా ఒకళ్ళు చేసిన తప్పులకి వాటి మీద వ్యతిరేకతతోని ధర్మాగ్రహం పెరిగి మనకు దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క చోట కొన్ని అతిశయోక్తులు, కొన్ని అసత్యాలు కూడా దొరుకుతాయి. కానీ ఏది సత్యాలున్నాయో ఆ విమర్శల్లో మా మిత్ర సంఘాలు, దళిత సంఘాలు చేసే, బహుజన సంఘాలు చేసే విమర్శల్లో ఏమి సత్యాలున్నాయో కమ్యూనిస్టు ఉద్యమం మీద ఆరోపణల్లో వాటిని మొట్టమొదట మేము మనస్ఫూర్తిగా అంగీకరించి స్వీకరించాలి. రెండవది ఏమి పాక్షిక సత్యాలు ఉన్నాయో పరిశీలించి ఆ మేరకు మేము సరి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా అతిశయోక్తులు, అసత్యాలు ఉంటే మిత్రమా మీరు చెప్పిన వాటిలో నేను ఇది సరి చేసుకోగలిగాం, కానీ మీరు కూడా కొద్దిగా అతిగా వెళ్తున్నారు, ఇది అవసరం లేదని అప్పుడు చెప్పినప్పుడు మాత్రమే వారు స్వీకరిస్తారు. అదే నిర్మాణాత్మకం అవుతుంది. ఇవాళ బ్రహ్మ హత్య ఒక కందిరీగల పెట్టిని, ఒక తేనె పెట్టిని కదిలించింది. ఒక పెద్ద మహా విరాక్తలాగా మారినటువంటి విప్లవోద్యమంలో సాయుధ పోరాట రాజకీయాల ప్రతినిధిగా మారి అసంఖ్యాక జ్ఞానాన్ని నమ్మిస్తూ వంచిస్తూ వచ్చిన ఒక చంద్రం యొక్క నిజ రూపాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో పట్టబయలు చేయడంలో చాలా కీలక పాత్ర, ప్రారంభ కృషి, ప్రారంభ చొరవ దళిత బహుజన సంఘాలు చేసినాయని వినంబరంగా మరొకసారి అంగీకరిస్తూ, అదే సమయంలో మీరు అనుకున్నట్టు కమ్యూనిస్టు ఉద్యమం అంతా చంద్రం లాగానే లేదు.
ఏది ప్రతిస్పందన ఎలా ఉన్నా మిత్రుడు పల్నాటి శ్రీరాములు ఆఖరిలో పరిష్కార సూచన చాలా బాగుంది. నిజమైన విప్లవకారులు దళిత బహుజనకారులందరూ కలిపి అంతక ముఠాలకు వ్యతిరేకంగా కబుల్దాం అని ఏ పిలుపైతే ఆఖరిలో ఇచ్చారో అది చాలా ఉన్నతమైన భావంతో ఉంది. డొక్కా మాణిక్యవర్తస్వామి గారు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యం ఈ హత్య గురించి పట్టించుకోవటం లేదు. ఇది మనందరం ముందున్న కర్తవ్యం, చాలా ముఖ్యమైన కర్తవ్యం. ఒక 30-40 ఏళ్ళు ప్రజల్లో పనిచేసి పాపులర్ నాయకుడు హత్య గావించబడితే హత్య చేసిన వాళ్ళు కూడా ఏదో పేరిట అది వాద ప్రతిపాదనలను పెట్టేటప్పటికి చంపాను అని అంగీకరిస్తే కూడా రాజ్యం కదలటం లేదు. రాజ్యాన్ని కదిలించాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే శ్రీరాములు చెప్పాడో ఆ నిజమైన విప్లవ శక్తులు దళిత బహుజన సంస్థలు కలిసి ఆ పని కూడా చేయాల్సిన బాధ్యత, ఉద్యమాన్ని కొనసాగించాల్సిన, రాజ్యం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసినటువంటి అవసరం ఉందని అభిప్రాయపడుతూ చివరగా విజ్ఞప్తి ఏంటంటే కమ్యూనిస్టు ఉద్యమం తన తప్పులు తను సరి చేసుకోవాల్సింది, సందేహం లేదు. కానీ కమ్యూనిస్టు చంద్రన్న చేసిన పనికి కమ్యూనిస్టు ఉద్యమాలంతటినీ కూడా వాటిని ఆపాదించకుండా చంద్రం చేసిన తప్పుల మీద అత్యంత సమగ్ర ఒక రీసెర్చ్ గ్రంథం లాగా మా 208 పేజీల మా నివేదిక, మరొక 165 పేజీల వాంగ్మూలాల రికార్డు, మరొక అనుబంధ రికార్డు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి చేసిందనే విషయాన్ని భావిస్తూ ఐఎంపీ తరపునే కాకుండా సిపిఐఎంఐ పదం అనగానే ఇక్కడ చాలా మంది ఒక కోపంగా ధర్మాగ్రహంతో ఉన్నారు. అందుకని సిపిఎంఐ యూడమతసిమా నుంచి వాళ్ళు ఎండిపోయారు 11 ఏళ్ల కింద. ఈ తప్పులు ఈ వేరాల వల్లే. అందువల్ల ఆ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా ఉదయం నాకు ఫోన్ చేసి మా తరఫున కూడా మీరు చెప్పండి అన్నారు. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున కూడా మరొకసారి మేము మీతో ఉంటామని, ఈ అంతక ముఠాకి వ్యతిరేకంగా జరిగే నిరసన ఉద్యమంలో బ్రహ్మయ్యలు మరో బ్రహ్మయ్యగా మారకుండా గుంటూరు పల్నాటి 12 శతాబ్దాల క్రితమే పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి ఉద్యమం, సంస్కరణ ఉద్యమం జరిగిన దగ్గర, ఉన్నవ లక్ష్యాలు లాంటి సంఘ సంస్కరణ ఉద్యమం నడిపిన దగ్గర, గుంటూరు సామ్యవాద సంస్కరణ విప్లవోద్యమాలు కమ్యూనిస్ట్ ఉద్యమాలకి పునాదిగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి మాఫియా అంతక రాజకీయాలకి వ్యతిరేకంగా బ్రహ్మయ్య కడపటివాడుగా మారడానికి జరిగే ఒక మహోద్యమంలో మా పార్టీ పూర్తిగా మీతో అందరితో కలిసి ఉంటుందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వారి భార్య పిల్లలకి మరొకసారి మా పార్టీ తరఫున, ఆ ఐఎఫ్టీ తరఫున ప్రగాఢ సంతాపాన్ని